రామ్ రామ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చూడండి. అబ్దుల్లాలు రోడ్డు మీద వెళ్లే వాళ్ళని ఆపి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి విరుద్ధంగా ఈమెయిల్ చేయమని జనాలని అడిగి చేపిస్తున్నారు. దాంట్లో మన సెక్యులర్ బొందుగాళ్ళు లేకపోలేదు. 1500 ఏళ్ల గుడి, అంబానీ ఇల్లు, అలహాబాద్ హైకోర్టు, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, కలకత్తా హైకోర్టు, ఇలా ప్రతిదీ వక్ఫ్ ఆస్తిగా క్లెయిమ్ చేసింది. రేపు మీ ఇల్లు కావచ్చు. జాకిర్ నాయక్ ద ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వేరే దేశంలో కూర్చొని ఇక్కడ ఉన్న అబ్దుల్లాల్ని రెచ్చగొడుతున్నాడు. వక్ఫ్ యాక్ట్ ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు అని, సే నో టు వక్ఫ్ బిల్ అని. ఇదే జాకిర్ నాయక్ 2011లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి 50 లక్షలు ఇచ్చాడు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ హయాంలో జాకిర్ నాయక్ ని కాపాడింది. సో ఎవరు ఎలాంటి వాళ్ళు చెప్పడానికి ఈ 2 రుజువులు చాలు. సరే, మనం ఏం చేయాలి? నేను డిస్క్రిప్షన్ లో అండ్ పిన్డ్ కామెంట్ లో ఒక లింక్ పెడతాను. మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఈమెయిల్ రాయాల్సిన అవసరమూ లేదు. జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే ముందే రాసి పెట్టిన ఒక ఈమెయిల్ మీకు ఓపెన్ అవుతుంది. అది చూసి మీకు కావాలి అంటే ఇంకేమైనా యాడ్ చేసి లేదా డిలీట్ చేసి మాడిఫై చేసి చివరిన మీ పేరు పెట్టి పంపించండి. సెప్టెంబర్ 13 వరకే డెడ్ లైన్. రోడ్ల మీదకి వీలలా రాకపోయినా కనీసం ఈమెయిల్ చేద్దాం. లేదంటే రేపటి నాడు మనముండే ఇల్లు కూడా వక్ఫ్ ఆస్తి అని లాగేసుకోవచ్చు. భద్రం.